నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. జీవితం మనకు ఎన్ని కష్టాలు సమస్యలు ఇచ్చినా మనం వాటిని ఎదుర్కోగలమా, మళ్ళీ ముందుకు సాగగలమా అన్నది మన చేతుల్లోనే ఉంది. జీవితం అన్నది ఒక పైపులో నుంచి సులభంగా పారే నీటిలా కాదు. అది కొండల మధ్య ఉన్న గుట్టల్లో, రాళ్ళు రప్పలలో ప్రవహించే నదిలా కష్టాలతో నిండినది. అలాంటి కష్టాలను ఎదుర్కొని గమ్యం చేరుకోవాలంటే కొన్ని నియమాలు, ఆచారాలు తప్పనిసరి. జీవితంలో ఎదుగుదల అనేది మన ప్రవర్తన, నిర్ణయాలు, మనం ఎలా ఆలోచిస్తామో అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. రాబర్ట్ గ్రీన్ రాసిన ది 48 లాస్ ఆఫ్ పవర్ అనే పుస్తకం మన జీవితంలో పాటించాల్సిన నియమాలు, జీవితంలో మనం అలవర్చుకోవాల్సిన ముఖ్యమైన ధర్మాలు, ఈ సమాజంలో మంచి శక్తిని ఎలా పొందాలో లాంటి అనేక విలువైన సమాచారాన్ని అందిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన బాస్ ను గౌరవించడం ఎంతో ముఖ్యం. వారికంటే ఎక్కువ ప్రాధాన్యతను పొందేందుకు ప్రయత్నించడం సమస్యలకు దారితీస్తుంది. మనం ఇతరుల కంటే మెరుగ్గా కనిపించేందుకు కాకుండా మన పనితోనే గుర్తింపు పొందాలి. ఎవరినైనా గుడ్డిగా నమ్మడం కూడా చాలా ప్రమాదకరం. స్నేహితులైనా, పరిచయస్తులైనా, అది ఎవరైనా సరే ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. మనం అనుసరించే ప్రణాళికలు, ఆలోచనలు సక్రమంగా నెరవేరే వరకు వాటిని గోప్యంగా ఉంచడం మంచిది. ఎందుకంటే ముందుగానే చెప్పడం వల్ల అవి అడ్డంకులను ఎదుర్కొనే అవకాశం చాలా ఎక్కువ. అవసరమైన విషయాలకే పరిమితంగా మాట్లాడడం మంచి అలవాటు. చాలా మాటలు అనవసర సమస్యలను తీసుకొస్తాయి. మనం చేసే సక్రమ పనులు మన స్థానాన్ని బలంగా నిలబెట్టగలవు. మాటలతో కంటే పనితోనే మన విలువను నిరూపించుకోవచ్చు. అలాగే మన చుట్టూ కోటలు కట్టుకుని ఒంటరిగా ఉండడం సరైన మార్గం కాదు. ఒంటరితనం మనల్ని బలహీనం చేస్తోంది. సమాజంతో కలిసిమెలిసి ఉండడం, సంబంధాలను సక్రమంగా చూసుకోవడం అవసరం. ఈ ప్రపంచంలో నమ్మకాన్ని జాగ్రత్తగా వినియోగించాలి. ఎక్కువగా ముందుగా మనల్ని మనం నమ్ముకోవడం అవసరం. అవసరమైనప్పుడు వ్యూహాత్మకంగా పరిస్థితికి అనుగుణంగా ప్రవర్తించడం కూడా తెలివైన నిర్ణయం. కష్టం వచ్చినప్పుడు కొన్నిసార్లు వెనక్కి తగ్గడమే ముందుకు వెళ్లే మార్గం అవుతుంది. మన బలహీనతను కూడా ఒక బలంగా మార్చుకునే తెలివి కూడా ఉండాలి. జీవితంలో లక్ష్యాలను సాధించాలంటే మనం ఎప్పుడూ ముందస్తుగా ప్రణాళికలు తయారు చేసుకుని వాటిని క్రమంగా అమలు చేయడం అవసరం. ప్రణాళిక లేకుండా కదిలితే మన ప్రయత్నాలు సాధ్యమైన ఫలితాన్ని ఇవ్వలేవు. అదేవిధంగా సమయాన్ని సక్రమంగా వినియోగించడం, సమయ పాలనలో నైపుణ్యం సంపాదించడం మన విజయానికి కీలకం. మన వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం కూడా ముఖ్యమే. ఎదుటి వారిని ఆకట్టుకునేలా మన హావభావాలు ఉండాలి. మన ఆలోచనలు స్వతంత్రంగా ఉండాలి. కానీ కొంతకాలం ఇతరుల దృష్టిని, ఆచరణలను పరిశీలించడం ద్వారా కొత్త పాఠాలు నేర్చుకోవచ్చు. ఎప్పుడూ పూర్తిగా పరిపూర్ణంగా ఉండకపోవడం మంచిది. ఎక్కువ పరిపూర్ణత ఇతరుల అసూయను, శక్తిహీనతను రేకెత్తిస్తుంది. మన ప్రతిభ ఇతరుల కంటే భిన్నంగా కనిపించడం అవసరం. సాధారణంగా కనిపించే పనులు మన ప్రతిభను గుర్తించవు. ప్రత్యేకత ఉండాలి. అప్పుడు మాత్రమే మన పని గౌరవాన్ని పొందుతుంది. లక్ష్యాలను సాధించాలంటే ముందుగా పరిస్థితులను మార్చడం అవసరం. ఇతరులు మిమ్మల్ని గౌరవించాలని కోరుకుంటే ముందుగా మీరు వారిని గౌరవించేలా ప్రవర్తించాలి. మన విలువలను మనమే అర్థం చేసుకోవాలి. చివరగా మనం ప్రజల ఊహలు, ఆశలకు అనుగుణంగా జీవించడం వల్ల మన ప్రయత్నాలు మరింత ఫలవంతమవుతాయి. వారి ఆశలను తీర్చే విధంగా ప్రవర్తించడం ద్వారా మన ప్రభావం పెరుగుతుంది. అలాగే మన వ్యక్తిత్వం మరింత గుర్తింపునిచ్చేలా ఉంటుంది.